తెలుగు బ్రైడల్ హెచ్డి, నాట్ ఎయిర్ బ్రష్, హెచ్డి బ్రైడల్. సో హెచ్డి లుక్ అయినా ఎయిర్ బ్రష్ లుక్ అయినా వేసే కాస్మెటిక్స్ కొంచెం తేడా ఉంటుంది. ఎలాంటి లుక్ అయినా, నో మేకప్ లుక్ అయినా, కనిపించేటట్టున్న మ్యాట్ ఫినిషింగ్ అయినా, గ్లోజీ ఫినిషింగ్ అయినా, ఐ మేకప్ మాత్రం ఎట్లా వేసుకోవాలి అన్నిటికీ ఐ మేకప్ సేమ్ ఉంటుంది. నార్మల్లీ బ్రైడ్కి అయితే కదా, ఎక్కువ వాళ్ళు గోల్డ్ శారీ కడతారు, టిష్యూ శారీ కడతారు, ఓకేనా. గోల్డ్ ఎక్కువ మిక్స్ అయి ఉంటుంది శారీలో. సో అప్పుడు మనం ఐ మేకప్ని ఎట్లా చేస్తామంటే గోల్డ్ బేస్డ్లో చేసుకోవాలి. సో సాటిన్ ఒకటే గోల్డ్ వేస్తే సరిపోదు, దానికి వేసే షాకెట్ లైన్ ఏ కలర్ వేయాలి, కార్నర్ స్మోకీ ఏ కలర్ వేయాలనేది వాళ్ళ క్లాసెస్. దానికి మ్యాచింగ్ ఉండాలి కదా, ఏది పడితే అది వేసుకోలేము కదా. స్మోకీని ఇక్కడ సాటిన్ గోల్డ్ పెట్టి కార్నర్ స్మోకీ గ్రీన్ చేస్తామా, ఎట్లుంటుంది? బ్లూ చేస్తామా? షాకెట్ లైన్ బ్లాక్ వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బాగోదు కదా. సో దానికి కావాల్సిన మ్యాచింగ్ కలర్స్ ఏంటి, షాకెట్ లైన్ ఏది వేయాలి, కార్నర్ స్మోకీ ఎట్లా చేసుకోవాలి, గోల్డ్ ఎలా అప్లై చేసుకోవాలి కనిపించేటట్టు అన్నది ఈరోజు ఐ మేకప్ క్లాస్ బాగా ఎగ్జైటింగ్ ఉంటుంది చూడండి, ఓకేనా. సో ఇలా ఇది సాటిన్, ఓకే. మీరు చేసుకున్న దాంట్లో కూడా ఉంది, ఈ వుడ్ దాంట్లో కూడా గోల్డ్ సాటిన్ చూసారు కదా, దీంట్లో చాలా బాగుంటుంది ఈ సాటిన్ చూడండి, గోల్డ్, ఓకేనా. ప్లస్ సాటిన్ ఒకటే మనకు బాగా హైలైట్ అవుతుంది అంటే గోల్డ్ ఇలా ఉండేటట్టు తీసుకోవాలి. ప్యాలెట్లో అయితే అలాగొస్తుంది, సపరేట్గా తీసుకుంటే ఇలాగా సింగిల్ పీస్లో కూడా దొరుకుతాయి, ఓకే. ఐ పెయింట్ పాట్ వెనక వాళ్ళకి ఇట్లా కూర్చో కళ్ళు మూసి. మీకు కూడా ఐ పెయింట్ పాట్ ఏమో డ్రై అవుతలేదు, స్మజ్గా ఉందనుకున్నప్పుడు డర్మా పౌడర్ అప్లై చేసుకోండి. తెలుసుగా ఏమవుతుందో డర్మా పౌడర్. మీకు ఎక్కడైనా ఐ మేకప్ కానీ స్మజ్ అవుతుంది అనుకున్నప్పుడు డర్మా లూజ్ పౌడర్ ఇది అప్లై చేసేసామంటే తెలుసు కదా, ఆల్రెడీ వాడారు, ఎంత బాగుంది కదా, స్మజ్ ప్రూఫ్, మొత్తం మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చేస్తుంది, ఓకే. ఇప్పుడు ఐ మేకప్కి మనం వాడుకునే గోల్డ్ దానికి చూడండి, ఆల్రెడీ మీరు యూజ్ చేసిన కలర్లే, కొంచెం లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్. లైట్ బ్రౌన్ వచ్చేసి షాకెట్ లైన్ వేసుకోవాలి, లైట్ బ్రౌన్, ఇది డార్క్ కదా, తెలుస్తుంది కదా. యా, ఓకే చూడండి, తెలుసు కదా, ఫింగర్తో తీసుకోవాలి. మీరు చాలా రీల్స్లో కానీ యూట్యూబ్ వీడియోలో కానీ చూసే ఉంటారు. ఈరోజు మీకు ఆ టెక్నిక్ ఏంటి, దాంట్లో రాంగ్ చూపించారా రైట్ చూపించారా అన్నది నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. మీకు కన్సీలర్ నేను 2 టైప్ ఉంటాయని చెప్పిన. ఫస్ట్ కన్సీలర్ స్పాట్స్ని కవర్ చేసేది, బ్లాక్ స్పాట్స్ని, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ని కవర్ చేసేది. సెకండ్ కన్సీలర్ వచ్చేసి హైలైటింగ్, ఓకేనా. అయితే ఇక చూడండి, హైలైటింగ్ ఇలా ఉంటుంది కన్సీలర్, ఇది హుడా బ్రాండ్, ఇది వచ్చేసి క్లినికల్ బ్రాండ్, 3rd లేయర్కి యూజ్ చేస్తాం, ఓకే. ఇది ఏ ప్లేస్లో అప్లై చేస్తాం, ఇన్ని రోజులు మీరు చూసిన రీల్స్ ఎలాంటి రాంగ్ అన్నది చెప్తాను, ఓకే. కన్సీలర్ ఇప్పుడు హైలైటింగ్ ప్లేస్, ఇప్పుడు మనం స్టాప్ క్రీమ్ పెట్టాం కదా, ఎక్కడ పెట్టాం, హైలైటింగ్ ప్లేస్లో. ఇది కూడా అంతే, కరెక్ట్గా హైలైటింగ్ ప్లేస్లోనే వేసుకోవాలి. కళ్ళ కింద నుంచి వేశారు చూడండి, అది రాంగ్. అందుకే ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు రీల్లో అంతా బాగానే ఉంటుంది, ఎందుకంటే అది రీల్ వరకే చూపిస్తున్నారు. కళ్ళ కింద ఇంత మేకప్ ఉన్నట్టు ఎందుకు తెలుస్తుంది అంటే అది అప్లై చేసే ప్లేస్ మిమ్మల్ని రాంగ్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోయారు. కానీ అలా కాదు అప్లై చేసేది, చూడండి, ఓన్లీ హైలైటింగ్ ప్లేస్లోని 3rd లేయర్ అన్నది అప్లై చేసుకోవాలి, ఓకే. ఇక్కడ ఇలాగా, అంతేగాని కళ్ళ కిందన పెట్టకూడదు, అర్థమైందా? రాంగ్ ట్రాక్, ఎస్, ఓకే. అది రాంగ్ ట్రాక్ అన్నమాట. ఇది మనం 2nd లేయర్ వేసుకున్నాం కదా, దానికంటే 1 నెంబర్ ఎక్స్ట్రా ఉండాలి, 1 నెంబరే, అంతకుమించి ఎక్కువ తీసుకోకూడదు, ఓకేనా. ఇప్పుడు నేను వాడుకున్న దానికంటే జస్ట్ కొంచెమే నెంబర్ ఎక్కువ ఉంది. ఇక్కడ చేసుకొని బ్లెండింగ్ చేసేసుకోవాలి, మరి కిందకి వెళ్ళిపోకూడదు ఇంకా. సో చూడండి, బ్లెండింగ్ ఎక్కడి వరకు వెళ్ళింది, అదే మీరు కళ్ళ కింద వరకు పెట్టుకుంటే బ్లెండింగ్ వెళ్ళలేదు, అక్కడే ప్యాచ్గా ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు బ్లెండ్ చేసేసుకోవాలి. 3 లేయర్స్ వేసినా కూడా మనకి హెవీ లుక్ రాకుండా ఉండేది ఇదే కారణం.
కొంతమంది ఫేస్ అంతా వేసి చూపించేస్తారు. చూడండి ఎక్కడైనా హెవీనెస్ వచ్చిందా? థర్డ్ లేయర్ వేసాం, హెవీగా కనిపిస్తుందా? ఎందుకంటే వేయాల్సిన ప్లేస్లో కరెక్ట్గా వేసుకున్నాం, రాంగ్ ప్లేస్లో అప్లై చేయలేదు. ఓకే, ఇంకో లేయర్ వేసినా కూడా అబ్జర్వ్ చేసుకునేటట్టు ఉంది స్కిన్. వేద్దామా? చూసారా, తన స్కిన్ మంచిగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి నేను మళ్ళీ ఇంకో లేయర్ వేసుకున్నా. అదే అబ్జర్వ్ చేయకపోతే మనం స్టాప్ చేసుకోవాలి. డన్. బ్లెండింగ్ ఎలా ఉంది? స్మూత్గా వచ్చేసింది కదా, ఇంకా అవసరం లేదు. చక్కగా వచ్చేంతవరకు బ్లెండ్ చేసుకుంటే చాలు. డన్. ఓకే, ఇప్పుడు పౌడర్. నిన్న దాంట్లో పింక్ పౌడర్ ఉంది కదా, తీయండి నెంబర్ మీరే. ఎన్సీ అని లేకుండా వేరే నెంబర్తో ఉంటుంది, చూడండి. అందరూ వెళ్ళి చూడండి. మీకు పౌడర్ నాలెడ్జ్ తెలియాలి కాబట్టి మీతోనే సెలెక్ట్ చేపిస్తున్నాను. నెంబర్ కూడా చూడండి, పైన నెంబర్ ఉంటుంది. లేకపోతే టోనింగ్ చూసి సూపర్ సూపర్, క్లాప్స్ కొట్టండి. ఇదేనా పింక్ టోనింగ్? అర్థమైందా నీకు? చూడంగానే అర్థమైందా పింక్ టోనింగ్ పౌడర్ అని? అంటే మీకు కలర్స్ గురించి నాలెడ్జ్ వచ్చింది. ఏది వైట్ టోనింగ్కి, ఏది డస్కీ టోన్కి, పింక్ టోనింగ్ ఏది అనగానే చూడంగానే కలర్ చెప్పేస్తున్నారు. ఫౌండేషన్లో కూడా అంతే. ఇప్పుడు ఇదేం టోనింగ్? వైట్ వాళ్ళకి వేసుకునే పింక్ టోన్ పీచ్ కలర్ ఇవ్వాలంటే ఇది, దీనికి రిలేటెడ్గా ఉన్న పౌడర్ ఇది. ఓకే, నాలెడ్జ్ వచ్చేసింది కదా. ఓకే, సూపర్. రండి, పౌడర్ వేసిన ప్లేస్, పౌడర్ వేయని ప్లేస్ పైకి చూడమా. డన్. ఇప్పుడు సెట్టింగ్ స్ప్రే పౌడర్ తర్వాత కొట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ ఐ మేకప్. ఫస్ట్ కాజల్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను లెన్స్ పెట్టాను కాబట్టి కాజల్ లైన్లోకి వెళ్ళకూడదు. అది లెన్స్ కంటిందంటే తనకి ఇరిటేషన్ వచ్చి గుచ్చుకుంటుంది. లెన్స్ తీసేస్తే తన మనశ్శాంతి ఉంటుంది అన్నమాట. సో వాటర్ లైన్ కంటే కొంచెం కిందకి పెడుతున్నాను. ఇప్పుడు ఎలా ఉంది లైనర్? నార్మలీ నేను వాడే ల్యాషెస్ ఇది మీకు ఎక్కడా దొరకదు, ఇది ఎక్కడైనా దొరికేస్తుంది. ఓకే, ఇది కొంచెం పెట్టినట్టు తెలుస్తుంది. 54 నెంబర్, 53 నెంబర్. దీంట్లో 54 నెంబర్ ఉంటుంది, చాలా లైట్. ఓకే, ఇది ఏంటంటే మినిమం 10,000 15,000 ఇచ్చే బ్రైడ్లకి పెడతాం. ఇది వచ్చేసి 30,000 40,000 ఇచ్చేటోళ్ళకి పెడతాం. ఓకే, ఇది ఎక్కడ దొరుకుతుందో నేను చెప్తాను మీకు తర్వాత. ఓకే, దీన్ని ఎలాగ అప్లై చేసుకోవాలి, ఎట్లా సెట్ చేసుకోవాలి చూడండి. అందరూ వచ్చేసేయండి. ఎంత న్యాచురల్గా ఉంటుందో. ఈ స్టిక్ కావాలి. ఓకే, దీంట్లో ఉన్నాయి, అలా ఒక 2 తీసుకోండి. ఐ ల్యాషెస్ గ్లూ, ప్యాక్ బ్రాండ్. ఏ బ్రాండ్లో అయినా పర్ఫెక్ట్గానే ఉంటుంది, ప్యాకింగ్ కొంచెం బాగుంటుంది, పెట్టినట్టు ఉంటుంది. బ్లాక్ అస్సలు వాడకూడదు, ఇది వైట్ ట్రాన్స్పరెంట్ అన్నమాట. అయితే ఇది ఎప్పుడైనా సరే ఐ ల్యాషెస్ స్టార్టింగ్ నుంచి అస్సలు పెట్టకూడదు. ఓకే, నేను ఎక్స్ట్రా ఇది ఇక్కడ కట్ చేస్తలేదు, స్టార్టింగ్లో కట్ చేస్తున్నాను, జస్ట్ ఒక 2. ఓకే, గ్లూ చూడండి ఎలా పెడుతున్నాను, వెరీ ఇంపార్టెంట్. చూడండి, దగ్గరండి. ఐ ల్యాషెస్ గ్లూ ఎప్పుడైనా ఇట్లా రివర్స్లో పట్టుకుని ఇక్కడ పెట్టాలి. అందరూ ఇలా పెట్టేస్తారు, అలా కాదు, ఇక్కడ. ఓకే, చూడండి గైస్, ఇలా పట్టుకుని. ఓకే, ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా పెట్టాను కాబట్టి అది అతుక్కోదు. ఒక్కోసారి గ్లూ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే రెప్పలు, కింద రెప్ప పైన రెప్ప మూసిపోతుంది, అది అతుక్కుంటుంది. కళ్ళు తెరువునానా, వీళ్ళు ఐబాల్ పైకి చూడు, ఇలా అనుకోవాలి. అప్పుడు కొంచెం అతుక్కున్నట్టు, అంటే కిందది అతుక్కోకపోయినా ఇలా అన్నామనుకో వాళ్ళకి పెద్దగా ల్యాషెస్ పెట్టినట్టు అనిపించదు. ఇప్పుడు చూడండి ఎంత న్యాచురల్గా ఉంది, పెట్టినట్టు తెలుస్తుందా? దీంట్లో 3 ఉన్నాయి. ఫస్ట్ నేను పర్ఫెక్ట్ బ్రాండ్ తీసుకున్నాను, అండ్ ఎక్కడి నుంచి పెట్టాలా అన్నది నాకు తెలుసు. ఇదే ల్యాష్ కల్మి, ఇదే ల్యాష్ నేను ఇక్కడి నుంచి పెట్టాను అనుకో, పెట్టినట్టు తెలిసిపోతుంది. ఇంకొకటి గ్లూ నేను ట్రాన్స్పరెంట్ తీసుకున్నాను, బ్లాక్ బ్లాక్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇది మీకు ఒకవేళ మీరు కరెక్ట్ ప్లేస్లో పెట్టకుండా ఏదో కొంచెం పైకి పెట్టారు, మళ్ళీ జరుపుకోవచ్చు. బ్లాక్ది పెట్టామనుకో, బ్లాక్ అక్కడ అతికేసుకుంటుంది. అదే ట్రాన్స్పరెంట్ది పెట్టామనుకో, నీకు ఒకవేళ మిస్టేక్ ఇక్కడ పైన అతుక్కుందనుకో, ట్రాన్స్పరెంట్ కనిపించదు. ఇలా ఈ టెక్నిక్స్ అన్నీ కలిపి ఇది ఇంత న్యాచురల్గా వచ్చింది.
అర్థమైందా? గుడ్. కూర్చోండి. ఇప్పుడు నేను ఐ కింద స్మోకీ చేసేసుకుంటాను. ఇంకోసారి దగ్గరుండి చూస్తారా ఐ స్మోకీ? నా కౌంటరింగ్ కనిపిస్తుందా లైన్గా? ఎందుకంటే నేను బోన్ కిందనే వేసిన, మీరు ఎక్కువ కాదు ఇంతే గ్యాప్ తోటి బోన్ పైకి వేసేస్తున్నారు. అది కరెక్ట్గా బ్లెండింగ్ చేయకపోతే లైన్గా కనిపిస్తుంది. నా చూడండి, ఇక్కడ నేను పెద్దగా బ్లెండింగ్ చేయకపోయినా పర్లేదు కదా, కనిపిస్తుంది అంతా లేదు కదా? ఓకే, స్మైల్. ఈ టెక్నిక్స్ తోటి మీరు ఐ మేకప్ చేసేసుకోండి చాలు, లిప్స్టిక్ సారీ కట్టిన తర్వాత. ఓకేనా? ఆల్మోస్ట్ మేకప్ అయిపోయింది. గోల్డ్ చూసుకో, అప్పుడే వద్దలేదు, మొత్తం పెట్టిన తర్వాత చూడండి వాళ్ళ లుక్.